హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రోజు లంచ్ బాక్స్ కు తొందరగా అయిపోవాల నా మనవరాలకు మనవనికి, అందుకే అన్నం తిరగబాటు చేస్తున్నాను. చేసి చూపిస్తాను చూడండి. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంత వేడెక్కి ఆయిల్ వేడెక్కింది. శనగపిండిలు వేసుకున్నాము. బాగా గోల్డెన్ బ్రౌన్ లేక వచ్చేయాలా శనగపిండి బాగా ఎర్రగా వేసి కరం కరం ఉంటాయి కింద. ఇలా గోల్డెన్ బ్రౌన్ లేక రావాలి. ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు ఏం వేస్తాము? శనగ బ్యాళ్ళు, మినపప్పు బాగుంటుంది అన్నంలో. ఇది చిన్న స్పూన్ ఆవాలు వేద్దాం. పచ్చిమిరపకాయలు, నేను పండుగలు ఒక గుప్పిడి కరేపాకు వేసుకుంటా. కరేపాకు చిప్పట్లు వాడతాను. ఎర్రగడ్డలు వేస్తాను కరిగి పెట్టింది. ఇది బాగా ఒక ఫ్రై అయిపోవాలా. కొద్దిగానే ఎర్రగా వేయకూడదు, మెత్తగా వేయకూడదు. సాల్ట్ వేస్తాను, పసుపు వేస్తాను. తగినంత సాల్ట్, పసుపు, అర్థమే కావాల్సింది. ఇంత వేసుకోకూడదు. చూడండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా ఒక నిమిషం బాగా అల్లం పేస్ట్ వేస్తే చాలు. ఎక్కువ వేయకోకుండా ఇలా వేయాలండి. ఎర్రగడ్డ అంతా ఎర్రగా వేయకూడదు. ఇంత మాత్రం వేస్తే చాలు. అన్నం వేసుకున్నాము. చూడు ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలా అన్నము. ఇలా కలుపుకొని ఇంకా కొత్తిమీర వేసుకున్నాము కొద్దిగా. మనం కలిపి పెట్టుకున్న ఫ్రై చేసుకోండి విత్తనాలు ఆయిల్లో తీసుకున్నాం కదా, అది అయిపోయమ్మా. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. లంచ్ బాక్సులకి తొందరగా అయిపోతుంది పిల్లలకు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎలా ఉందమ్మా? బాగుందా? చూడండి, స్కూల్ పిల్లలకు కానీ మనకు కానీ తినడానికి బాగా టేస్టీగా రుచిగా ఉందండి. శనగ గింజలు, శనగ బేడలు, మినపప్పు అన్ని వేసి అన్నం తిరగబాటు చేసిండాము. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ అంతా వేసి రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చేసి తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇది షేర్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.